బలూచ్ లిబరేషన్ ఆర్మీ చాలా కాలంగా పాకిస్తాన్ వెంటాడుతుంది. ఇదే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కున్న ఇస్లామాబాద్ను వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందుకు కారణం బలూచిస్తాన్లో పాకిస్తాన్, చైనా, ఐఎస్ఐ కలిసి చేసిన విధ్వంసమే. తాజాగా మరోసారి బిఎల్ఏ రెచ్చిపోయింది. ప్రతిష్టాత్మక ఎస్సీఓ సదస్సును ముందు కరాచీలో జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 2 చైనీయులు సహా ఒక పాకిస్తానీ మృతి చెందాడు. ఈ వ్యవహారం చైనా, పాకిస్తాన్ మధ్య చిచ్చు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్లో తమ దేశ పౌరుల భద్రతపై బీజింగ్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇంతకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అసలు లక్ష్యం ఎవరు? చైనీయులు టార్గెట్గా ఆత్మాహుతి దాడులు ఎందుకు చేస్తున్నారు? లెట్స్ వాచ్. పాకిస్తాన్లో మరోసారి రక్తపాతం సృష్టించిన బిఎల్ఏ కరాచీలో ఆత్మాహుతి దాడి, 2 చైనీయుల మృతి. బలూచ్ ఆర్మీ చైనీయులను ఎందుకు వెంటాడుతోంది? పాకిస్తాన్ మరోసారి రక్తమోడింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆదివారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ కు కొద్ది దూరంలో నిలిపిన ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో 2 చైనీయులతో పాటు 3 దుర్మరణం పాలయ్యారు. 17 మంది గాయపడ్డారు. కిలోమీటర్ దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. జిన్నా ఎయిర్పోర్ట్ కు దూరంగా ఉండే నార్త్ నజీమాబాద్, సుందరిగర్ రోడ్, కరీమాబాద్ వంటి ప్రాంతాల వరకు శబ్దం వినిపించినట్లు డాన్ న్యూస్ తెలిపింది. దాని తీవ్రతకు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి, గాల్లోకి ఎగిరిపడ్డాయి. అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో సంఘటనా స్థలం మొత్తం భీతావహంగా కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ దాడికి తామే కారణమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. చైనా పెట్టుబడిదారులు, ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్టు తెలిపింది. తమ ఆత్మాహుతి దళ విభాగమే దీనికి కారణమని అన్నారు. ఎస్సీఓ సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతున్న వేళ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇస్లామాబాద్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అయితే బలూచ్ లిబరేషన్ ఆర్మీ చైనీయులను ఎందుకు వెంటాడుతోంది? ఆగస్టు చివరిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇస్లామాబాద్ కి ఇచ్చిన వార్నింగ్ ఇది. ఆ నెలలో ఆపరేషన్ హీరోస్ పేరిట బలూచిస్తాన్ లో మారణ హోమాన్ని సృష్టించారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని పలు ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు, రైల్వే ట్రాక్స్, వాహనాలపై కాల్పులకు పాల్పడి 100 మందికి పైగా మరణాలకు కారణమయ్యారు. బలూచిస్తాన్ గిరిజన నాయకుడు నవాబ్ అక్బర్ ఖాన్ భుక్తి వర్ధంతి సందర్భంగా ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ మారణకాండలో మరణించిన వారంతా పాకిస్తాన్ సైనిక సిబ్బందేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటిస్తే అమాయక పౌరులుగా ఇస్లామాబాద్ చెప్పింది. ఇదే సమయంలో బిఎల్ఏ పాకిస్తాన్ తో పాటు చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. The motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ తో పాటు చైనాను ఎందుకు హెచ్చరించింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఒక్కసారి హిస్టరీలోకి వెళ్లాలి. విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్ ని 1948లో తనలో కలిపేసుకుంది. అప్పటి నుంచి అక్కడి ప్రజలు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అందుకు కారణం బలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటమే. తమకు ఎదురు తిరిగిన వాళ్లను ఆచూకీ లేకుండా చేసింది. ఏ ప్రాంతమైనా అణచివేతల్ని కొంతవరకే భరించగలుగుతుంది. ఆ తర్వాత తిరుగుబాటు మొదలవుతుంది. ఆ రోజు బంగ్లాదేశ్ లో జరిగింది కూడా అదే. ఇప్పుడు బలూచిస్తాన్ లోనూ అదే జరుగుతోంది. ఎప్పుడైతే పాకిస్తాన్ అణచివేతలు తీవ్రమయ్యాయో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ప్రజలు ఎదురు తిరగడం మొదలు పెట్టారు. ఇంతవరకు అంత క్లియర్. కానీ చైనాను ఎందుకు టార్గెట్ చేసినట్టు? ఈ గ్రూప్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుని వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్తాన్లోని గ్యాస్, ఖనిజ వనరుల్ని చైనా, పాక్ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఇక్కడ గ్వాదర్ పోర్ట్, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఏ దేశంలో అయినా చైనా పెట్టుబడులు పెడుతోంది అంటే దానికి ఖచ్చితంగా లెక్కలుంటాయి. ప్రాజెక్టుల పేరుతో అది కాలు పెట్టిన చోట సహజ వనరులు సమృద్ధిగా ఉంటాయి. కాదు అవి ఉంటేనే డ్రాగన్ అక్కడ కాలు పెడుతుంది. ఈ విషయం ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుసు. అందుకే చైనాతో స్నేహానికి చేయి చాచే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకుని ఆ పని చేస్తాయి. కానీ పాకిస్తాన్ పరిస్థితి వేరు. పాలన చేతకాక భారత్పై ప్రతీకారంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆ దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బతీసింది. ఆ కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఎవరో ఒకరి నుంచి సాయం పొందడం ఒక్కటే ఆప్షన్. అది చైనా అయినా మరో దేశమైనా ఇస్లామాబాద్ కు అవసరం లేదు. తన సహజ వనరులు దోచేసినా కాసిన్ని కాసులు పడేస్తే కామ్ గా ఉంటుంది. ఈ లెక్కలతోనే జిన్పింగ్ సర్కార్ పాక్ లో అడుగుపెట్టింది.
దేశంలో ఎక్కడెక్కడ సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయో చూసుకుని ఆ ప్రాంతాల అభివృద్ధి పేరిట కుట్రలు మొదలుపెట్టింది. దానికి సిపెక్ అని పేరు పెట్టి బలూచిస్తాన్ లో వనరుల దోపిడీ మొదలుపెట్టింది. చైనా దోపిడీ గురించి తెలిసిన పాకిస్తాన్ ఏం చేయలేకపోయింది. కానీ ప్రజలు డ్రాగన్ దోపిడీని సీరియస్ గా తీసుకున్నారు. చైనా లెక్క ఇక్కడే తప్పింది. బలూచిస్తాన్ విషయానికొస్తే పాకిస్తాన్ విస్తీర్ణంలో 40% పైగా ఉన్నప్పటికీ 241 మిలియన్ల మంది జనాభాలో కేవలం 6% మందికి మాత్రమే నివాసాన్ని కల్పిస్తున్న ప్రాంతం. తిరుగుబాట్లు, తీవ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘనల వంటివి బలూచిస్తాన్ చరిత్రలోనే ఇమిడి ఉన్నాయి. పొడవైన అరేబియా సముద్ర తీర ప్రాంతం ఇరాన్ తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దులను కలిగి ఉంది. శతాబ్దాలుగా ఆ ప్రాంతంలో మనుగడ సాగించిన బలూచి తెగ పేరు మీదనే బలూచిస్తాన్ అనే పేరు వచ్చింది. సహజ వనరులు, సహజ వాయు నిక్షేపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ప్రాంతం. కాపర్, బంగారం నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. చైనా నిధులతో చేపట్టిన పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ $multi-billion ప్రాజెక్టు కూడా ఈ భూభాగమే కీలకం. ఈ ప్రాజెక్టును చేపట్టిన చైనా ప్రభుత్వం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ కు సమీపంలో ఉన్న గ్వాదర్ లో సముద్ర జలాల్లో పోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రణాళికలు రూపొందించింది. ఫలితంగా గ్వాదర్ పోర్టు కీలకంగా మారింది. బలూచిస్తాన్ లోని మైనింగ్ ప్రాజెక్టులు గ్వాదర్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడుతోంది. ఈ ప్రాజెక్టు అసలు లక్ష్యం మాత్రం గ్వాదర్ లో పాగా వేసి భారత్ పై నిఘా పెట్టాలి అన్నదే. కానీ వ్యూహాలు చేస్తే సరిపోదు, వాటిని పర్ఫెక్ట్ గా అమలు చేయాలి కూడా. ఈ విషయంలోనే చైనా లెక్క తప్పుతోంది ఇప్పుడు. పాకిస్తాన్ ప్రభుత్వం తన గుప్పిట్లో ఉన్నంత వరకు బలూచిస్తాన్ వనరులను కొల్లగొట్టొచ్చని బీజింగ్ భావించింది. ప్రజలు తిరగబడితే పాకిస్తాన్ తన ఆర్మీతో అణిచివేయిస్తుందని లెక్కలు కట్టింది. కానీ ప్రజల ముందు ప్రభుత్వం, ఆర్మీ నిలబడలేవని గ్రహించలేకపోయింది. ఫలితంగా అక్షరాల $62 బిలియన్ గ్వాదర్ లో కుమ్మరించింది. కట్ చేస్తే చైనా దోపిడీని స్థానికులు గుర్తించారు. గుర్తించడమే కాదు, ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడటం మొదలుపెట్టారు. బలూచిస్తాన్ లో BLF, BLA మిలిటెంట్ గ్రూపులు అక్కడి నుంచి డ్రాగన్ ను తరిమి కొట్టాలని డిసైడ్ అయ్యాయి. పాక్ భూభాగం నుంచి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాయి. ఫలితంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీని నియంత్రించడం పాకిస్తాన్ కు సవాల్గా మారింది. ఇటీవలి కాలంలో BLA దాడుల తీవ్రత పెరిగింది. బలూచిస్తాన్ లోని పాకిస్తాన్ భద్రతా దళాలనే కాకుండా ఆ ప్రాంతంలో చైనా భాగమైన పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. 2011 నుంచి ఈ గ్రూప్ పాకిస్తాన్ భద్రతా దళాలు, విదేశీ కార్మికులు, ప్రభుత్వ అనుబంధ కార్యాలయాలపై దాడులు చేస్తోంది. తాజా కరాచీ ఆత్మాహుతి దాడి కూడా అందులో భాగంగా జరిగింది. అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇస్లామాబాద్ కు ఈ గ్రూప్ కంటి మీద కొనుకు లేకుండా చేసింది. నిజానికి చైనా నమ్మినట్టే పాకిస్తాన్ తన ఆర్మీతో ఉద్యమాల అణచివేతలు మొదలుపెట్టింది. ఎదురు తిరిగిన చాలా మందిని మాయం చేసింది. ఈ చర్యలే బలూచిస్తాన్ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేశాయి. అప్పటి వరకు మిలిటెంట్ గ్రూపులు మాత్రమే ఇస్లామాబాద్ పై పోరాటం చేస్తే తర్వాత బలూచిస్తాన్ ప్రజలు ఆందోళనలోకి దిగారు. పాకిస్తాన్ కిడ్నాప్ చేసిన ప్రతి ఒక్కరి కుటుంబం రోడ్డెక్కడం మొదలుపెట్టింది. ర్యాలీలు, ఆందోళనలతో ఇస్లామాబాద్ ను ఉక్కిరిబిక్కిరి చేసేశారు. చివరికి ఎక్కడ కొడితే డ్రాగన్ కు దిమ్మ తిరిగిపోతుందో అక్కడే కొట్టాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టే చైనా పాకిస్తాన్ $multi-billion ప్రాజెక్టు గ్వాదర్ పై పడిపోయారు. నిజానికి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు ఉన్న గ్వాదర్ సిటీ చుట్టూ చైనా ఏకంగా 10 అడుగుల ఎత్తున 30 కిలోమీటర్ల మేరకు ఇనుప కంచెను నిర్మించే కార్యక్రమం చేపట్టింది. ఇది కొంతమేరకు పూర్తి చేసింది. దాదాపు 9,000 మంది పాకిస్తాన్ సైనికులు, 6,000 మంది చైనా సైనికులు ఇక్కడ సెక్యూరిటీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. కానీ భారీ ఎత్తున ఉద్యమకారులు విరుచుకుపడటంతో చైనా పాక్ సైనికులు ఏం చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితులే గ్వాదర్లో పెట్టుబడుల కొనసాగింపుపై చైనాను ఆలోచనలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడుల కారణంగా 10ల సంఖ్యలో చైనా ఇంజనీర్లు మరణించారు. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగితే భారత్ పై నిఘా పెట్టడం మాట దేవుడెరుగు. పాకిస్తాన్ లో అడుగు పెట్టడానికే చైనీయులు ముందుకు రారు. ఓవరాల్ గా గ్వాదర్లో చైనా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. మరోవైపు కరాచీ ఆత్మాహుతి దాడిపై చైనా ఎంబసీ సీరియస్ అయింది. ఈ ఘటనను ఖండిస్తూ బాధితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన చైనా ఎంబసీ దాడిపై సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని పాకిస్తాన్ డిమాండ్ చేసింది. దీంతో పాటు చైనా పౌరులు, సంస్థలు ప్రాజెక్టుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చైనా పౌరులు పాక్లో నివసిస్తున్న కంపెనీల భద్రతపై శ్రద్ధ వహించాలని, స్థానిక పరిస్థితులను పర్యవేక్షించాలని, భద్రతా చర్యలను పటిష్టం చేయాలని రాయబార కార్యాలయం కోరింది. అయితే చైనా కోరినట్టు చేయడం పాకిస్తాన్ కు ఈజీ కాదు. ఎందుకంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీతో పాటు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో మరో గ్రూప్ కూడా చైనీయులను వెంటాడుతోంది. పైగా 2 గ్రూపులు ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటి మధ్య గత నవంబర్లోనే ఏకాభిప్రాయం కుదిరింది. ప్రస్తుతం బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ రిపబ్లిక్
రిపబ్లికన్ గార్డ్, బలూచ్ లిబరేషన్ టైగర్స్, బలూచ్ నేషనలిస్ట్ ఆర్మీ, యునైటెడ్ బలూచ్ ఆర్మీ అనే అతివాద సంస్థలు బలూచ్ లో క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. వీటిలో బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ రిపబ్లికన్ గార్డ్ సంస్థలు బ్రాస్ అనే పేరుతో ఒక ఉమ్మడి సంస్థగా పనిచేస్తున్నాయి. ఈ సంస్థల ఉమ్మడి లక్ష్యం ఒక్కటే, భారీ దాడులతో పాక్ పెద్ద ఎత్తున నష్టం చేయడమే లక్ష్యం. మరోవైపు ఆత్మాహుతి దాడులు చేసేవారికి బలూచ్ క్యాపిటల్ గా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్ ముందున్న అతి పెద్ద సవాల్ బలూచ్ లిబరేషన్ ఆర్మీని కంట్రోల్ చేయడం. ఎందుకంటే ఈ నెల 15, 16 తేదీల్లో ఇస్లామాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక ఎస్సీఓ సదస్సు జరగబోతోంది. ఈ సమయంలో దాడులు పెరిగితే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేరఫ్ అని మరోసారి రుజువవుతుంది. తనను తాను బాధిత దేశంగా చెప్పుకోవడం కూడా కుదరదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దాని మూలాలు పాకిస్తాన్ లోనే ఉంటాయని అందరికీ తెలిసిన విషయం. పైగా చైనీయులు లక్ష్యంగా దాడులు కొనసాగితే డ్రాగన్ కంట్రీ కూడా పాకిస్తాన్ నుంచి దూరం జరగడం ఖాయం. అదే జరిగితే పాకిస్తాన్ కథ క్లైమాక్స్ కు చేరినట్టే.